తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మీకు అసాధ్యమైనది లేనే లేదు, మీకు అసాధ్యమైనది లేనే లేదు, మీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మనకి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాట ఇస్తున్నారు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అంటున్నాను. నిశ్చయముగా అంటే అది కరెక్ట్గా జరుగుతుంది. యేసు ప్రభు వారు మాట ఇచ్చారంటే అది మనలాగా వెనుక తీసుకునే దేవుడు కాదు. మన మాట ఇస్తే మాట మీద నిలబడలేము. ఒక్కొక్కసారి మాట ఇస్తే మాట మీద తప్పిపోతూ ఉంటాం, మనం నెరవేర్చలేము ఒక్కొక్కసారి. కనుక యేసు ప్రభు వారు ఇక్కడ చెబుతున్నారు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. శిష్యులకు బోధిస్తున్నారు ఈ మాటలు. శిష్యులకు విశ్వాసం గురించి అనేక విధాలుగా బోధించారు దేవుడు. వారిలో పూర్ణ విశ్వాసము పెంపొందించడానికి, వారిలో దేవుని యందు పూర్ణ విశ్వాసంతో దేవుని హత్తుకుని జీవించాలని వారి నిమిత్తమై ఎన్నో విషయాలు బోధించాడు దేవుడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీరు ప్రార్థన చేసిన ఎడల ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అంటున్నాడు. మీరు పూర్ణ హృదయంతో ప్రార్థన చేసిన ఎడల మీకు ఆవగింజంత విశ్వాసం వలన ఈ ఎంపలి చెట్టు వెళ్ళి అవతల పడమంటే పడుతుందని ఎన్నో మార్లు, ఎన్నో ఉదాహరణలతో దేవుడు శిష్యులకు బోధించాడు. ఏమని అంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అని ఎన్నో విషయాల్లో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని తెలియజేస్తున్నారు దేవుడు. మనకు కూడా ఆ శిష్యులకు బోధించిన మాటలు మనకు కూడా ఈ ఉదయం తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అంటే మనం కూడా శిష్యుల వల్లే పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ విశ్వాసంతో ఆయన్ని వెతికినప్పుడు మనకి అసాధ్యమైనది కూడా ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాము, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాము, ఆయనను వెతుకుతాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. వినిచిన బిడ్డలందరూ మీ యందు పూర్ణ విశ్వాసము కలిగి ప్రభువా, వారి జీవితాల్లో ఏది అసాధ్యము కాకుండా మీలో సమస్తము సాధ్యపరుచుకొని ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించే కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయమని, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కొక్కరు నింపబడడానికి మీ యందు పూర్ణ విశ్వాసం కలిగి జీవించే కృప బిడ్డలందరికీ దయచేయమని, వారి కుటుంబాలను వర్ధలే చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.